హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సండే అంటే మనకు గుర్తొచ్చేది చికెన్ కదా. సో చికెన్ ఎప్పట్లాగా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఏంటి అంటే మట్టి కుండలో చికెన్ వండితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసాము. అంతకుముందు ఒకసారి మట్టి కుండలో చికెన్ చేసాము. నేను యాక్చువల్గా అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు. మట్టి కుండలో చికెన్ వండడం చాలా ఈజీ అండి. సో ముందుగా చికెన్ తెచ్చుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. సో తీసుకున్న క్వాంటిటీ అమౌంట్ సాల్ట్, పసుపు అండ్ కారం అండ్ సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా మంచిగా కలుపుకొని మ్యారినేషన్కి పెట్టుకోవాలి. యాడ్ చేసుకుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, గ్రేవీ వస్తుంది. సో ఈ గ్యాప్లో మట్టి కుండ పెట్టేసుకుని చికెన్కి తీసుకుంటాం కదా, ఆ పాత్ర ఒక పెట్టేసుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసాము, ఎందుకంటే వేగడానికి టైం పట్టకుండా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అయితే ఏంటంటే మట్టి కుండ వేడెక్కడానికి చాలా టైం పడుతుందండి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టచ్చు. మాకైతే కట్టెల పొయ్యి మీద ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో అది వేడెక్కే ముందు అది పెట్టేసుకుని మట్టి పాత్ర అది వేడెక్కుతూ ఉండగా మేము ఈ గ్యాప్లో మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా అట్లానే ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే టైం సేవింగ్ అనమాట. కట్టెల పొయ్యి మీద వండడం అనేది టైం టేకింగ్ ప్రాసెసే కానీ బట్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి. అంటే నార్మల్ స్టవ్ మీద వండినట్టు టేస్ట్ ఉండదు. ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు వీలైతే గనక. అందరికీ వీలవ్వదు కదా, సో వీలైన వారు తప్పకుండా ట్రై చేయండి. సో ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి అన్నమాట. అంటే రెడిష్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. రెడిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోలను యాడ్ చేస్తున్నాం. మన చెట్లకు ఉన్నాయి కదా ఆల్రెడీ, వాటిని చాలా సన్నగా కట్ చేసాము. చాలా బాగా కట్ అయ్యాయి, అంటే కొన్ని పీస్ అయిపోతాయి కట్ అయ్యేటప్పుడు. చూసారు కదా, టొమాటో కూడా మగ్గిపోయి ఆయిల్ బయటికి తేలింది. సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మట్టి కుండ వేడెక్కడానికి చాలా టైం పడుతుందని. అట్లానే మట్టి కుండ ఆరడానికి కూడా చాలా టైం పడుతుందండి. అంటే ఒకసారి వేడెక్కిన తర్వాత అది మళ్ళీ చల్లారడానికి టైం పడుతుంది కదా. నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను అనమాట మీకు. కర్రీ అంతా అయిపోయి దించేసినా కానీ ఆ వేడి పొగ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకుందాము. సో చికెన్ చాలా స్లోగా తిప్పుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మట్టి కుండలో మనం స్టీల్ గరిటె కానీ ప్లాస్టిక్ది కానీ ఇట్లాంటి గరిటెలు వాడితే కరెక్ట్ కాదు. అండ్ చెక్క గరిటె వాడితే చాలా బాగుంటుంది. స్టీల్ గరిటె ఏంటంటే ఆ మట్టి అనేది మనం ఇలా తిప్పుతున్నప్పుడు కానీ ఏదైనా కలుపుతున్నప్పుడు కానీ ఆ మట్టి గీరుకుని పోవచ్చు. చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది కుకింగ్కి కూడా. చూసారు కదా, ఇట్లా చక్కగా నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి. లేదు అంటే ఏమవుతుందంటే కొంచెం చికెన్ ముక్క ఉడుకుతుంది కదా, అలా ఉడికిన తర్వాత మనం ఫాస్ట్గా తిప్పేస్తే ఏంటంటే పీస్ అయిపోతుంది, లెగ్ పీస్ అనేది ఊడిపోతుంది అనమాట. సో అందుకే చూపించిన విధంగా చక్కగా స్లోగా కలుపుకోండి. మీలో ఎవరైనా ఇట్లాంటి మట్టి కుండల్లో ఎక్స్పీరియన్సెస్ అయినా లేదు ఇట్లా డిఫరెంట్గా యూనిక్గా డిషెస్ చేసుకున్న నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా నా వీడియోస్ రూపంలో మీకు తెలుపుతాను. ఆల్మోస్ట్ మగ్గిపోతుంది, చూసారు కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చింది కొంచెం. నాకు తిప్పడానికి అవ్వట్లేదు ఫాస్ట్గా. చూసారు కదా, స్మెల్ మంచిగా వస్తుంది. దీనికి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసుకుంటే. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది అనమాట, ఎప్పుడెప్పుడు తిందామన్న వెయిటింగ్ అన్నట్టు. చూసారు కదా, లెగ్ పీస్ కూడా చాలా స్లోగా తిప్పడం వల్ల ఇంకా లెగ్ పీస్ ఉంది, లేదు అంటే పీస్ అయిపోయి ఓన్లీ బోన్ ఒకటే ఉంటుంది. అందుకే చాలా చక్కగా స్లోగా కలుపుకోండి. వంట చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మన ఇంట్రెస్ట్ని బట్టి ఐటెం ఉంటుంది అనమాట. సో మీరు కూడా చాలా ఇంట్రెస్ట్తో చేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో మీకు ఇలా చేయడం నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ